బయట ఒక 10-15 రోజులుగా ఆల్మోస్ట్ రఫ్‌గా 2 వీక్స్‌గా ఎక్కువగా వినిపిస్తున్న పదం ఎల్‌నినో. ఎల్‌నినో అనే పదం బాగా వినిపిస్తుంది. బట్ ఆఫ్‌కోర్స్ దాని గురించి పూర్తిగా మాక్సిమం చాలా వరకు తెలియకపోవచ్చు. దాని గురించి ఒక చిన్న బ్రీఫింగ్ లాగా ఇద్దాం. ఎల్‌నినో అసలు ఎందుకొస్తది? ఎక్కడొస్తది? దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అది వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పసిఫిక్ మహాసముద్రం వేడెక్కటం వల్ల ఏర్పడేటువంటి పరిస్థితిని ఎల్‌నినో అంటారు. అంటే దీని ఎఫెక్ట్ అది జరిగితే పసిఫిక్ మహాసముద్ర ఉపరితలం అంత వేడెక్కినట్లయితే అటువంటి పరిస్థితి అది మొత్తం కూడా వాతావరణంలో ఆవరించి ఆహ్, దానికి అంటే వర్షం మీద ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అది వేడెక్కిందంటే మనకి వర్షాలు ఉండవు. అంటే వర్షాలు చాలా తక్కువవుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉంటాయి. సో, ఆబ్వియస్‌గా ఈ 2 జరిగాయంటే వాటి ఎఫెక్టు పంట పొలాల మీద, నీటి వినియోగం మీద స్పష్టంగా పడుతుంది. మనకందిన సమాచారం ప్రకారం అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓవర్‌సీస్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని ఏదైతే ఇన్‌కాయిస్ అంటారో, ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఎల్‌నినో 2026 జూన్‌లో మొదలైంది. జూన్‌లో స్టార్ట్ అయింది. సో, జనరల్‌గా ఇది వస్తే ఎన్నాళ్ళ పాటు ఉంటది? అదొకటి చాలామందికి తెలియదు. ఇదొస్తే రఫ్‌గా 9-18 నెలల పాటు అంటే ఆల్మోస్ట్ ఇయర్ అండ్ హాఫ్ 1 ½ ఇయర్ పాటు ఉండే 1 ½ ఇయర్ పాటు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే 9-18 నెలల పాటు 9-18 మంత్స్ దీని ఎఫెక్ట్ ఉంటుంది. అదే ఇన్‌కాయిస్ చెప్పిన దాని ప్రకారం ఈ జులై, సెప్టెంబర్ మధ్య దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే దీని ఎల్‌నినో గురించి చెప్పినటువంటి సంస్థ ఏదైతే ఉందో నిర్ధారించిందో, ఆ సంస్థ ఈ జులై నుంచి సెప్టెంబర్ మధ్య వరకు చాలా ఎక్కువగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే వన్స్ ఇది ఏర్పడితే 9-18 వరకు అవకాశం దాని ప్రభావం ఉంటుంది. ప్రభావం ఎలా అంటే వర్షాలు పడకపోవటం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం, దానికి కోరిలేటెడ్‌గా ఉన్నటువంటి అన్నీ కూడా అంటే వ్యవసాయం కావచ్చు, నీటి వినియోగం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పెరిగిపోయి వాటి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సో, దీన్ని అందుకే వర్షాలు మనకి పట్టలేదు కాబట్టే దీని గత కొన్ని రోజులుగా మనకు వర్షాలు అంతంత మాత్రంగా పట్టలేదు. ఏదో నిన్న మొన్న తెలంగాణలో కొంత పడ్డ మాట వాస్తవమే కానీ బట్ ఎఫెక్టివ్‌గా కాదు. సో, వర్షాలు రాకపోవటానికి, పడకపోవటానికి కారణం ఏంటనేది ఎల్‌నినో అనేది నిర్ధారించింది. ఇది రావటం వల్ల ఈ పరిస్థితి రావటం వల్లే మనకి వర్షాలు రావడం లేదనేది ఒకటి. సో, దీన్ని ఎలా రీచ్ అవ్వాలి? ఏంటి? ఎలా తట్టుకోవాలి? అనేది కూడా ఇప్పుడు దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇది వన్స్ ఇటొస్తే దాన్ని ప్రికాషనరీగా మనం ఏమేం చేయాల్సిన అవసరం ఉందనే దాని మీద 2 ప్రభుత్వాలు తెలంగాణ కావచ్చు, ఏపీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని కోపప్ అయ్యేలాగా ఏం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు దీని ప్రభావం వల్ల ఏంటంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయంటే ఆబ్వియస్‌లో మనకి జలాశయాల్లో ఉన్నటువంటి నీళ్లు కూడా ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. అంటే నీళ్ళు లేక వన్స్ వాటిని అంటే నీళ్ళు న్యాచురల్‌గా వచ్చే వర్షం ద్వారా వచ్చే నీళ్ళు గనుక మనకి లేకపోతే జలాశయాల వాటర్ మనం స్టోర్ చేసిన వాటర్ కూడా మనం తీసుకున్నప్పటికీ, మనం వాటిని వాడుకున్నప్పటికీ అవి కూడా తరుగైపోతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆ రిజర్వాయర్‌లో ఉన్న నీటిని కావచ్చు, ఎక్కడెక్కడైతే నిశ్చలంగా ఉన్న నీరు కూడా ఎవాపరేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓ మాట చెప్పాలంటే కరువు పరిస్థితులు ఉద్భవించే అవకాశం స్పష్టంగా ఉంటుంది ఎల్‌నినో. ఎందుకంటే ఇది జనరల్‌గా ఒక 9 నుంచి అంటే 7, 8 సంవత్సరాలు 7, 8 సంవత్సరాలకోసారి ఇటువంటి పరిస్థితి వస్తుందనేది అది వాళ్ళ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం అయితే 7, 8 సంవత్సరాలకు ఒకసారి ఎల్‌నినో ఎఫెక్ట్ కనిపిస్తుందనేది వాళ్ళ అంచనా. ఆఫ్‌కోర్స్ ఈ ఇన్‌కాయిస్ వాళ్ళది కావచ్చు, లేదంటేనేమో ఆ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ సైంటిస్టులు చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే 7, 8 సంవత్సరాలకి ఇది జనరల్‌గా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో, దీన్ని కోపప్ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ఏం చేయాలి? ఆల్టర్‌నేట్‌గా ఏం చేయాలి? దాని ఎఫెక్ట్ అనుకున్నట్టుగానే 9-18 నెలల పాటు కొనసాగితే రైతులకి వ్యవసాయ పరిస్థితులు కావచ్చు, వాటిని అంటే వాళ్ళ పంటలు పండేలాగా మనం ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు. ఇక్కడ అంతే, అక్కడ తెలంగాణ అంతే, ఏపీలో అంతే. ఆఫ్‌కోర్స్ తెలంగాణలో కొద్దిగా మర్చిపెట్టరు. ఏపీలో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. రెయిన్ ఎఫెక్ట్ బాగా లేకపోవటం వల్ల దాని ప్రభావం ఇంకా ఎక్కువుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆఫ్‌కోర్స్ అయినప్పటికి కూడా దానికి ఎటువంటి ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఏంటనేది 2 ప్రభుత్వాలు కూడా
ఫోకస్ పెడుతూ ఉన్నాయి. సో, ఈ ఎల్‌నినో సంకేతాలు ఏవైతే ఉన్నాయో వచ్చింది ఉంది అన్న ఏదైతే సైంటిస్ట్‌లో లేదంటే ఎవరైతే చెప్పారో ఇన్‌కాస్ డిపార్ట్‌మెంటో లేదంటే మెట్రలాజికల్ ఎవరైతే చెప్పారో దాని ప్రకారం దీని ఎఫెక్టు 9-18 అనుకున్నాం కాబట్టి రఫ్‌గా మనం 2027 మార్చి వరకు ఉండొచ్చు. టిల్ దీని ఎఫెక్టు. అంటే ఎఫెక్ట్ ఏర్పడిందని చెప్తూ ఉన్నారు. సో, దాని ఎఫెక్టు మామూలుగా జనరల్‌గా అది వస్తే 9-10 నెలల పాటు ఉండొచ్చు అని ఒక అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం ఆల్మోస్ట్ 2027 మార్చి వరకు ఇటువంటి పరిస్థితులు ఉంటే ఏం కావాలి? స్టేట్‌లు 2 రాష్ట్రాలు ఏం కావాలి? అసలు వాటర్ లేక అంటే నీళ్లు పడకపోతే ఎందుకంటే ఇప్పటికే ఇత్తనాలు వేసేసి సాగు మొదలుపెట్టారు. అంటే వాటికి సరిపడా సమయానికి నీళ్లు వర్షాలు పడుతుంటే దానికి తగ్గట్టుగా కొంత అవి కోపప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి వ్యవసాయ పొలానికి బోరింగ్ ఉండదు. అంటే పొలంలో బోర్ ఉండదు. నీటి వనరులు ఉండకపోవచ్చు కాబట్టి సో, ఈ గ్యాప్ ఇప్పటి వరకు ఏం చేయాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు 2027 మార్చి వరకు కూడా దీన్ని ఏ విధంగా కోపప్ అవ్వాలి? అంటే ఉన్న స్టోరేజ్‌గా ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా వదిలేస్తే అవి కొంతవరకు పంట మొదలవుతాయి. కానీ తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనకి జూలై వచ్చే సమయానికే మనకి పూర్తిగా జూన్ ఎంట్రీతోనే నైరుతి ఋతుపవనాలు ఎంట్రీతోనే జనరల్‌గా సాగులు మొదలుపెడుతూ ఉంటారు కాబట్టి విత్తనాలు వేసి సాగులు మొదలుపెడుతూ ఉంటారు. ఇప్పటికే కొంత జూలై ఈ స్టేటస్ వరకైతే ఆల్మోస్ట్ కొంత మొక్కలు కూడా వచ్చి ఓ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది సహజంగా. కానీ ఇప్పుడు ఇవి లేకపోవటం వల్ల ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల రెయిన్స్ పడకపోవటం వల్ల అవి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రతి పొలంలో కూడా బోర్లు అంటే దాని ఎఫెక్ట్ వల్ల మేబీ భూగర్భ జలాలు కూడా కొంత వాటి మీద కూడా ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నైరుతి ఋతుపవనాలు అంటే ఎల్‌నినో వచ్చినప్పుడు ఏంటంటే నైరుతి ఋతుపవనాలు రాక కూడా లేట్ అవుతుంది అనేది ఒక 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 చర్చ కూడా. ఒక విశ్లేషణ కూడా. అంటే ఆఫ్‌కోర్స్ మనకి టచ్ చేసిన మాట వాస్తవమే. కానీ అంత ఎఫెక్ట్‌ఫుల్‌గా అయితే రెయిన్స్ పడలేదు. సో, ఇటువంటి ఎల్‌నినో వచ్చినప్పుడు ఆ నైరుతి ఋతుపవనాలు ఏదైతే వర్షానికి సంకేతాలుగా మనం చెప్పుకుంటూ ఉంటామో నైరుతి ఋతుపవనాలు అవి కూడా బలహీనపడే అవకాశం ఉంటుందంట. అంటే రావాల్సినవి సరే ఇప్పుడు కొన్ని వచ్చాయనుకోండి, మళ్ళా ఇంకొన్ని రావాల్సినవి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది అనేది బలహీనపడటం అంటే అవి ఇంకా వచ్చే ఛాన్స్ లేకుండా అక్కడే ఆగిపోతాయి అనే ప్రాస్పెక్ట్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఈ పరిస్థితిని ఎలా కోల్పోవాలనేది మాత్రం 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా పెద్ద విషయంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో వేలాది హెక్టార్లలో పొలం వేస్తూ ఉంటారు. తెలంగాణలో అంతే వేస్తుంటారు. ఏపీలో కూడా అంతే వేస్తారు. అంటే బాగా మనకు తెలిసింది అక్కడ మిరప, పత్తి, వరి ఎక్కువ. ఇక్కడ వరి ఎక్కువగా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ వేరే పంటలు కూడా వేస్తున్నప్పుడు కూడా నీటి ఆధారిత పంటలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ నీటి ఆధారిత పంటలు మాత్రం వేస్తూ ఉంటారు కాబట్టి దీని ఎఫెక్ట్ వల్ల వర్షాలు కనుక పడకపోతే మాత్రం ఆఫ్‌కోర్స్ నిన్న ఎల్‌నినో భయంతో ఉన్నటువంటి అందరికి కూడా నిన్న పడ్డటువంటి వర్షం ఏదైతే ఉందో తెలంగాణలో పర్టికులర్‌గా హైదరాబాద్‌లో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో కొంత రిలీఫ్ ఇచ్చింది అని అనుకున్నారు. దీని ప్రభావం పెరగకుండా నైరుతి ఋతుపవనాలు బాగా బలంగా వచ్చి వర్షాలు కూడా బాగా కురిసినట్లయితే కొంత సార్ట్ ఔట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎల్‌నినో గురించి ఇది బ్రీఫ్‌గా.